హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. అయితే ఈరోజు అయితే క్రిస్మస్ పండుగ ఉంది. ఈరోజు 25 డిసెంబర్ 2024. అయితే చెట్టు మేము పెట్టి 6 నెలలు అవుతుంది. ఈ చిక్కుడుకాయ చెట్టు నాటుది మా ఊరి దగ్గర, అంటే నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ దగ్గర, మా ఊరి దగ్గర పల్లెటూరులో విత్తనం తీసుకొచ్చాము. చాలా బాగా వచ్చింది. ఇప్పటికీ ఒక 4 సార్లు కాపు వచ్చింది. ఇది 5వ సారి కాపు. ఇంకా కూడా చాలా ఉంది. ఈరోజు తీసుకుంటే మాకు ఒక 1/2 కిలో పైన వస్తుంది. జామ చెట్టు ఫస్ట్లో ఈ డ్రమ్ములో జామ చెట్టు పెట్టినాము. అయితే ఆ జామ చెట్టు ఎండిపోయింది. దానికే విత్తనం వేసింది మా మిస్సెస్. దాంట్లో చిక్కుడు విత్తనం వేస్తే ఈ విధంగా చిక్కుడు చెట్టు వచ్చింది. ఇది నాటుది, చాలా దేశీ చిక్కుడు అంటారు దీన్ని. మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగా. దీంట్లో గింజ కూడా చాలా బాగా వచ్చింది, చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు 5వ సారి కాపు ఇది. ఇప్పుడైతే కోస్తున్నాం. ఈరోజు ఈ చిక్కుడుకాయ కూర వండుదాం అన్న ఉద్దేశంతో ఈరోజు కోస్తున్నాము. మీరు కూడా ఈ విధంగా డాబా పైన డ్రమ్లో మంచి ఎరువు మట్టితో వేసి దాంట్లో ఏమైనా మనం ఇటువంటి కూరగాయలు పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మంచి దీన్ని మనం ఆర్గానిక్ అంటాం కదా, ఆర్గానిక్. ఇప్పుడు పురుగు మందులు మేమైతే ఏ రోజు కూడా దీనికి పురుగు మందు కొట్టలేదు. ఆర్గానిక్ మామూలుగా వేప పువ్వుది వేప ఆయిల్ అని ఉంటుంది, అదొకసారి స్ప్రే చేసాము. తర్వాత మళ్ళీ ఏం చేయలేదు. ఇంకా ఏమి మాకు పురుగు అయితే రాలేదు. చాలా బాగుంది. చలికాలం అసలు పురుగు చాలా వస్తుంది చిక్కుడుకాయకు, కానీ రాలేదు దీనికి. చిక్కుడు చెట్టు అంటేనే దానికి పురుగు విపరీతంగా ఉంటుంది చలికాలం. అలాంటిది కూడా ఇంత కూడా పురుగు లేదు. కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది. ఈరోజు ఇది వరకు 1/2 కేజీ అట్లా వచ్చేది, కానీ ఈరోజు 1/2 కేజీ కంటే ఎక్కువనే ఉంది. గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చిక్కుడుకాయ. ఓకే, ఇంకెక్కడ ఉంది గుత్తు? చాలా ఉంది. ఒకసారి తీద్దాం, వీడియో తీద్దాం. గుత్తులు గుత్తులు బాగా ముదిరి దీంట్లో గింజ వచ్చేసింది. గింజ వస్తేనే చాలా టేస్ట్. బచ్చల కూర గింజలు కూడా అయినాయి. బచ్చల కూర గింజలు ఇవి. కానీ బచ్చల కూరని చంపేసింది చిక్కుడుకాయ చెట్టు. తీగ మొత్తం చంపేసింది. ఇగో ఇందులో గూడు కూడా కట్టింది, లోపల కనబడతలేదు. ఇక్కడ ఇది వరకు కట్టింది, అది పిట్ట ఉంది. ఇక్కడ ఉంది గూడు, లోపల ఉంది గూడు. సాధ్యమైనంత వరకు తీస్తాను గూడుది. ఇది గూడు, పిట్టగూడు వెళ్ళిపోయినాయి. పిట్టలు కూడా వెళ్ళిపోయినాయి. పిట్టగూడు ఇదివరకు పెట్టినాయి, ఇప్పుడు వెళ్ళిపోయినాయి. పిట్టగూడు. ఇగో బచ్చల కూర గింజలు. బచ్చల కూరని అసలు పెరగనిస్తలేదు చిక్కుడుగా, అట్లా అయింది తీగ. ఇంకా చాలా ఉంది. 1/2 కేజీ కొంచెం తక్కువ ఉంది. ఇంకా చాలా ఉంది. ఈ ఎండకి కనబడతలేదు ఇందులో ఫోన్లో. ఇక్కడ దాకా పెరిగింది. అక్కడ వెనకాల ఎప్పుడు జాలికి వేసేదాన్ని తోటలో. ఆ బర్రెలు వచ్చి అన్నీ మేస్తున్నాయని చెప్పేసి సరే డ్రమ్ములో వేసాను. ఇక్కడైతే ఎండ బాగా తగులుతుంది, ఎండ తగలదు. ఆ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. లే అక్కడ ఉన్నా కానీ గుత్తులు గుత్తులు అయ్యేవి జాలికి, కాకపోతే బర్రెలు తినేసేవి. మొత్తం కోసేద్దాం, ఇంకా తీగని తీసేద్దామా, ఇంకో కాపుకుందాం. పూత అయితే వస్తుంది, ఇంకా పూత అయితే వస్తుంది. మరి ఉండాలి ఇంకొకసారి కాత అయిన తర్వాత తెంపేద్దాం. అదే తీగ మొత్తం తీసేద్దాం. ఇందులో సీతాఫలం చెట్టు అంతా అనిగిపోయింది లోపల. కాదు, ఉంది కానీ ఈ తీగ అనేది మొత్తం దాన్ని పంపేసింది కిందికి. కొమ్మలన్నీ చూపిస్తా ఇప్పుడు. సీతాఫలం చెట్టు తీగ చూపిస్తా. ఇదిగో సీతాఫలం చెట్టు చెట్టు. ఇది చెట్టు ఆకులు కొంచెం ప్రాణంతో ఉంది కానీ మొత్తం కిందికి లోపల పంపేస్తుంది. అది చిక్కుడుకాయ తీగ మొత్తం పంపేస్తుంది. చిక్కుడుకాయ మాత్రం చాలా వస్తుంది. ఫస్ట్ టైం ఇంతగా చిక్కుడుకాయ రావడం. ఇది చెట్టు కదా, అదే చిక్కుడు చెట్టు. ఇది తీగ, చిక్కుడు తీగ. ఇదేమో సీతాఫలం చెట్టు. ఇది సీతాఫలం చెట్టు. ఒకటి ఉంది, ఒకటి పోయింది, కానీ ఒకటి ఉంది. కానీ అది చిక్కుడుకాయ తీగ మొత్తం సీతాఫలం చెట్టు పంపేసింది. మొత్తం లోపల కప్పేసినట్టు చేసేసింది. సీతాఫలం 2 అండి.
రెండు కాదు 3 అయిండే, 2 ఏమో చిలుకలు తినేసినాయి, ఒకటేమో తెంపినాం. సీటుగా ఉండే సీతాఫలం చెట్టు కూడా ఇక 1/2 కేజీ పైన వెళ్ళింది. నువ్వు అర్ధ కిలో వెళ్తుంది అన్న చూడు. ఇది వరకు ఇప్పుడు ఎక్కువనే వచ్చింది. కేజీ ఉంటుంది. ఇది పెద్ద బెషన్ గిన్నె, ఇది న్యాచురల్ చిక్కుడుగాయ, ఎరువులో ఏమి వేయకుండా, మందులు చల్లకుండా. ఇంకా పూత బాగా వస్తుంది. ఇంకా ఇది తెంపు, ఇది ముదిరిపోయింది. ఇది ముదిరింది, దాంట్లో పైన కూడా ఉంది చూడు, పైన చాలా ఉంది ఇదంతా. ఇంకా పూత వస్తుందిలే. ఇక్కడ ముదిరిపోయింది చూడు, ఇక్కడ పైన ఇక్కడ ముదిరిపోయింది, ఇక్కడ అంతా ముదిరిపోయింది. గింజ అంతా రాలిపోతుంది ముదిరిపోయినా, కానీ వేస్ట్ అవుతుంది. దగ్గర కిలో వెళ్ళింది కాబట్టి చపాతీ చేసుకుందాం.